నమస్కారం. నమస్తే అండి. సో ధ్యానం మీరు చాలా వీడియోస్ లో మనం కూడా చేస్తున్నాం. ధ్యానం చేసుకోవాలి, చేసుకుంటే తప్పకుండా సక్సెస్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. టైం సరిపోలేదు, మేము ఈ రోజు ధ్యానం చేసుకోలేకపోయాం అనే వాళ్ళకి మళ్ళీ రెడ్ వచ్చి మొదలెతికి అని సామెత ఉంటుంది కదా, మళ్ళీ అది స్టార్టింగ్ వచ్చేస్తుందా లేదా కంటిన్యూ చేయొచ్చా? ఏంటి ధ్యానం గురించి చెప్పండి. ఓకే, ధ్యానం అనేది చాలా పవర్ఫుల్, ఇంపార్టెంట్. ధ్యానం ఎలా ఇంపార్టెంట్, అఫర్మేషన్ కూడా అలాంటిది. ఓన్లీ ధ్యానం చేస్తేనే అయిపోతుంది అంటే అవ్వదు. ధ్యానంతో సహా నీ మైండ్లో ఉన్న నెగిటివ్ను పంపించాలి. ఇప్పుడు చాలా మంది ధ్యానానికి కూర్చుంటూ ఉంటారు. సార్ మాకు టైమింగ్స్ సెట్ కాలేదు అనేసి నువ్వే అంటుంటావు, వాళ్ళే అనుకుంటూ ఉంటారు. టైమింగ్ సెట్ పోవడం ఏంది, కాకపోవడం ఏందండి? టైమింగ్ ఏం సెట్ నువ్వు అనుకోలేదే, మైండ్లో ఫిక్స్ చేయలేదు. నేను నైట్ 10:30కి చేస్తాను, లేక 10 గంటలకు కన్ఫామ్ చేస్తాను అనుకున్నప్పుడే అది జరుగుతుంది. నువ్వు ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ తినాలనుకుంటావా? తింటావా లేదా? ఈ విధంగా నువ్వు ఫిక్స్ చేయి. అందుకే చెప్పాను ఇంతకు ముందు వీడియోలో, రేపు జరగాల్సిన విషయాలను కూడా ఈరోజు విజువలైజేషన్ చేయండి అని. ఈ రోజే చేయండి, నెక్స్ట్ మంత్ది అయినా సరే, తర్వాతది అయినా సరే, ఈ ముందుగానే చేసి పెట్టుకోండి. అప్పుడే ఆ మైండ్కి పీడ్ అవుతుంది. అది అప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్ గుర్తు చేస్తుంది నీకు, ఈ టైంకి చేయాలరా నువ్వు మరిపించుద్ది అది. అందుకే 21 రోజులు ఎందుకు చేయమంటాం? నీ ఎన్వైర్మెంట్ మేల్కోవడానికి. నీలో ఉన్న ఎన్వైర్మెంట్ నిద్రపోదు, మళ్ళీ దాన్ని తట్టి లేపేదే ఈ 21 రోజులు పని. దాన్ని లేచుకునేసింది అంటే, ఒక్కసారి మేల్కొనేదంటే మళ్ళీ నిన్ను నిద్రపోనేదు. నువ్వు నిద్రపోవాలన్నావు, రే ఇన్నాళ్ళు తిరిగినావు అమ్మ, ఈ రోజు ఇన్ని తిరిగినా ఏమి లేదమ్మా, నా మాటిని లేచి చేసుకోయే, నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. అంటే నిద్రపోని కూడా తట్టదు నిన్ను. అప్పుడు అవును కదా, ఇన్నాళ్ళు చేసినా ఏం లేదు, ఈ అప్పులు తీర్చాలి, ఈ బాధలు ఉన్నాయి, దీనికంత పోవాలంటే మనం ఏదో ఒకటి చేయాలి అని ఏర్పడుతుంది. కుదరలేదు ధ్యానం అని ఎవరు అనకండి, కుదురుతుంది, నేను ధ్యానాన్ని సులభంగా చేస్తాను, నా వల్ల అవుతుంది అని అర్థంలో నిలబడే. మీతో మీరు మాట్లాడండి. మనతో మనం మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ నీతో నువ్వు మాట్లాడినప్పుడు అక్కడ తెలుసుకోది ఉండేది నీ ప్రతిబింబమే, చూస్తుంది అన్ని. నువ్వు ఏమేమి 10 రోజులు 1 రోజు 2 రోజులు చెప్పేస్తే జరగదు. చెప్పింది పాడిందే పాడరా పాచిపల్లి దాసరి అన్నారు. పాడితేనే ఉండాల్సింది నువ్వు, నీతో నువ్వు చెప్పుకుంటూ ఉండాల్సిందే. ఏంద్రా మనతో మనం ఏం చెప్పుకునేది అని కొంతమంది అనుకున్నారు. అంటే అప్పుడు నా వీడియోలో వచ్చిన కొత్తలో. ఇప్పుడు మనతో మనం మాట్లాడడం ఎంత ఇంట్రెస్ట్ అనేది అయిపోయింది జనాలకి, ముద్దు పెట్టుకుంటున్నారు. వాళ్ళతో వాళ్ళు మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? నువ్వు ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారండి నిన్ను? అలాగా అక్కడ నీతో మాట్లాడు. తర్వాత టైం ఫిక్స్ చేసుకోండి. ఉదయం చేయాల్సిందే, నైట్ చేయాల్సిందే. నా వల్ల అవుతుంది సార్, కాళ్ళు పట్టుకుపోతాయి సార్ కూర్చుంటే, మా కాళ్ళు నడుము తిమిరి పట్టిపోతున్నది, ఎలా సార్ అంటారు మళ్ళీ కొంతమంది. అలాంటిది ఏముండదు, నువ్వు చెప్పు. అందుకే ధ్యానానికి ముందు అర్థంలో నిలబడమనేది. నేను ధ్యానాన్ని సులభంగా చేస్తాను, నా వల్ల అవుతుంది, హ్యాపీగా చేస్తాను, విశ్వానికి కృతజ్ఞతలు చెప్పు, థ్యాంక్స్ చెప్పు. విశ్వశక్తి నీ బాడీలోకి ప్రవహించాలి. నీకు ఎందుకు ఆ తిమ్ముళ్ళు ఎందుకు పడుతుంది, కాళ్ళు ఎందుకు పట్టుకుపోతాయి? పోదు. కొత్తలోనే అలా ఉంటుంది. నెగిటివ్లో ఉన్నారు కాబట్టి కొత్తలోనే కొన్నాళ్ళు ఉంటుంది. తినగ తీయకుండా అని ఎన్నో వీడియోలో చెప్పాను. నువ్వు చేసే కొద్దీ దినదినానికి ఇంప్రూవ్ అయిపోతుంది. ప్రతిరోజు ఇంప్రూవ్ అయిపోయి నీకు ఎంత గంటల తరబడి కూర్చోమన్నా కూర్చుంటావు నువ్వు. కాబట్టి ధ్యానం అనేది ఖచ్చితంగా చేయండి. కూర్చోండి. ఉదయం ఒక ఫిక్స్ చేసుకోండి, ఒక 4:30కి చేస్తారా, 4 గంటలకు చేస్తారా, టైం ఫిక్స్ చేసుకోండి. నైట్ సేమ్ 10 గంటలకు చేస్తారా? ఏ టైంలో చేస్తే మంచిది? ఎంత టైం? ఉదయం అయితే ఒక 4:30 కూర్చోండి, చాలా పవర్ఫుల్. 4 చేసేవాళ్ళు కూడా చేయండి. 4 నుంచి ఇంకా 3:30 నుంచి 6 లోపల ఎప్పుడైనా చేసి, అంటే 5:30 లోపల చేసేయండి. ధ్యానం చేసి మళ్ళీ పడుకోవచ్చా? పడుకునే ఛాన్సే లేదు. నువ్వు ట్రైనింగ్ ఇచ్చావు నీ మైండ్కి, అది నిద్రపోనికుంటా బాగా నేర్పించేసి మళ్ళీ పోయి నేను వెళ్తే పోతుంది పోయిందని పోకూడదు. నువ్వు నైట్ మాత్రం నిద్రపోవాలి. ఎంతసేపు చేయాలండి? 21 నిమిషాలు చేస్తే చాలు. లేదు నేను ఇంకా చేస్తానంటే 1/2 అవర్ చాలు. అంతపైన ధ్యానం చేస్తే అది వేరే ధ్యానం. అది మన అన్నింటిని మరిపించేస్తుంది, తీసుకెళ్తుంది నిన్ను వేరే రూట్కి. వద్దు, మనం డబ్బుని సంపాదించి సాధించి అనుభవించడానికి పుట్టాం మనం. కాబట్టి ఈ 21 నిమిషాలు చేయండి, లేదంటే 25 లేక 30 నిమిషాలు, అంతవరకే పని. కానీ 21 అనేది ఖచ్చితంగా చేయాలి. చేయండి. నీలో ఇన్నర్ మైండ్ మేల్కొనేస్తుంది, నీ బాడీలో ఉన్న 7 చక్రాలు యాక్టివేట్ అయిపోతుంది, విశ్వశక్తితో నీ ఇన్నర్ మైండ్ కనెక్ట్ అవుతుంది. అప్రిమేషన్ చేస్తూ ధ్యానం చేయండి. అప్రిమేషన్ మిర్రర్లో చేయాల్సింది తప్పదు, చేస్తూ ధ్యానం చేయండి. కుదురుతుంది అన్నప్పుడే కుదురుతుంది. కుదరలేదు, నాకు అవకాశం దొరకలేదు, నాకు టైమింగ్ సెట్ కాలేదు అని లేదు, కాదు, అవ్వదు, వద్దు, ఇష్టం లేదు, ఈ మాటలు మన సబ్జెక్ట్లో లేదు. ఓన్లీ ఎస్ఏ అండి. ఏమండి మీరు బాగా చేస్తారండి ధ్యానం, సూపర్ కదా, నాకు అది ఈజీ కదా, ఇలాంటిది ఎస్ఏ. ఆ నో అనేది మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలంటే ఎస్ఏనే పట్టుకోండి. ఆ నో అనేది మన నెగిటివ్ అనేది తీసేస్తుంది. ఇంకా ఎస్ఏ ఏదైనా నీకు ఆటోమేటిక్, ఎవరు నీకు తెలియని విషయాన్ని అడిగితే అవును ఎస్ అంటావు. ఏంది అమ్మాయి అన్నిటికీ ఎస్ అంటున్నది అని వాళ్ళే ఆశ్చర్యపోయే రేంజ్ లో ఉంటది నీ మైండ్ ని చూసి. పిచ్చోళ్ళు అనుకుంటారు. వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటే నిన్ను పిచ్చోళ్ళు అనుకునేది వాళ్ళు అనుకుంటారు. నువ్వు కాదు పిచ్చోళ్ళు, వాళ్ళు పిచ్చోళ్ళు.
వాళ్ళు అసలు పక్క వాళ్ళ గురించి పట్టించుకోకూడదండి. ఐ డోంట్ కేర్. ఎదగాలి, మనం సాధించాలి అనుకున్నవాడు పక్కవాడితే మనకేం పని, వాడి ఎలాగని అనుకుని. అందుకే చెప్పాను ఇంతకు ముందు వీడియోలో కూడా, పోతా ఉంటే దాని కుక్కలు 10 ఉంటే 4 కుక్కలు మురిగిదా తీరుతాయి. దాన్ని ఎంత పట్టించుకుంటే మనం ముందుకు పోలేం కదా, పోవాల్సిన గోల్ దగ్గరికి పోలేం. కుక్క మురిగింది అనేసి అబ్బా కుక్క మరొకదని వెనక్కి వచ్చినామంటే అయిపోయింది ఈ సీన్. దానికి ఏం చేయాలి, నువ్వు పోతా ఉంటే 4 కుక్కలు రంచేపు మొరతాయి, మురుక్కుని పోతా ఉంటాయి. ఇప్పుడు నిన్ను గురించి 10 మంది తిడతా ఉండారంటే ఎన్నాళ్ళు తిడతారు, కొన్నాళ్ళ వరకే వాళ్ళకి పరిమితం. నువ్వు ఎదుగుదలని స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మాటలు మారిపోతాయి వాళ్ళ నోట్లోనే. నిన్ను ఎవరు తిట్టారో వాళ్ళన్నీ మారిపోతారు. కాబట్టి ధ్యానము సాధ్యం, కుదురుతుంది. కూర్చోండి, ఇలా పెట్టుకోండి, చేతులు ఎలా పెట్టుకోవాలని కూడా ఆల్రెడీ చెప్పేశాను. ఇలా పెట్టుకునేసి గమ్మని స్టడీకి కూర్చోండి. సార్ మేము కొంచెం చార్లో కింద కూర్చోలేని వాళ్ళు ఉంటాం సార్, మాకు కాళ్ళు కొంచెం ఇదైంది, హ్యాండిక్యాప్డ్గా ఉంటాము, కొంచెం ఏదో కొంచెం కారణాల వల్ల అనేసి కొంతమంది అంటారు. మీరు చార్లో కూర్చోండి, చార్లో కూర్చొని కాళ్ళు ఎడం కాలు ఇలా పెట్టి కుడి కాలు ఇలా మణి కట్టి పెట్టుకునేసి స్టడీగా వెన్నుముక్క వచ్చి ఆనుకొనేసి బాగా నిద్ర వచ్చేస్తుంది. ఆనుకోకూడదు, స్టడీ కూర్చొని అట్లా చూపు అట్లా మిడిల్లో, ఈ తల వచ్చి మిడిల్ చూడాలి. అంటే చూపు వచ్చి కళ్ళు దగ్గర ఈ ఆజ్ఞాత చక్రం మిడిల్ చూడాలి, పైకి కాదు కిందకి కాదు. పెట్టుకొని కూర్చొని నా వల్ల అవుతుంది, నేను చేయగలను, నాకు ధ్యానం అంటే సులభం, నేను ధ్యానాన్ని సులభంగా చేస్తాను, ఇలాంటి మాటలు అర్థంలో చెప్పండి. అది అఫర్మేషన్ అంటారు. అఫర్మేషన్ అంటే ఏదో కాదు, ఈ నోట్ల నుంచి అన్ని అవుతుంది అని చెప్తావు చూడు, మంచిగా చెప్తావు చూడు, పాజిటివ్గా చెప్తావు చూడు, దాన్ని అఫర్మేషన్ అంటారు. అలా చెప్పినప్పుడు 10 రోజులు ఇన్నర్ మైండ్, ఇన్నాళ్ళు నువ్వు చెప్పలేదు, ఇవన్నీ జరగాలంటే నిన్ను గురించి నువ్వు నమ్మాలి. ఫస్ట్ ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మాలి, నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి ఇప్పుడు కానీ. అప్పుడే నీ ఇన్నర్ మైండ్ ఇన్నాళ్ళు నువ్వు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్పే కొద్దీ అప్పుడు కొన్నాళ్ళు 10 రోజులు కాకపోయినా 11 రోజుల నుంచి ఓహో ఇటువంటి ఇది కావాలని చెప్తున్నాడు అనేది క్యాచ్ చేస్తుంది, అలాగనే చేయిస్తుంది నీకు. అప్పుడు ధ్యానం అనేది చాలా సింపుల్గా చేయగలిగే శక్తి మనలో ఏర్పడుతుంది. ధ్యానం చేయడానికి అవకాశాలు కూడా ఏర్పడుతుంది మనకి. కుదురుతుందండి. ఎందుకు కుదరదు అన్న వాళ్ళు ఎవరైనా సరే మర్చిపోండి. నాకు కాల్సులు కూడా వస్తుంటాయి చాలా, సార్ నేను అనుకునేది టైంకి కరెక్ట్గా చేయలేకపోతున్నాను సార్ అని. ఆ మాటే చేయలేకపోతున్నానే తీసే అంటాను, ఎంత చెప్పినా వినరు. అట్టకాదు సార్, ఇటు కాదు, నీ వల్ల అవుతుంది. నీలో ఉన్న గొప్పతనం నీకే తెలియదండి, నువ్వు ఎవరనేది నీకు తెలియదండి, నిజంగానే తెలియదండి. ప్రతి మానవుడికి టాలెంట్ ఉందండి. ఒక్కొక్కరిలో చాలా టాలెంట్లు ఉంటాయి, కొంతమంది కొద్ది తక్కువ, కానీ ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ తెలుసుకోవడమే ఈ యొక్క సబ్జెక్ట్. ఆ టాలెంట్ తెలుస్తుందా, ఎదుటి వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటి అనేది మీకు తెలుస్తుందా? మాకు కొన్ని తెలుసండి, కొన్ని సీక్రెట్లు ఉంటాయి మా దగ్గర. మాకు ధ్యానం అనేది దీంట్లో ఊరిపోయినాం కదా, మా గురువులు ఇచ్చిన విద్య ఇది చాలా ఉన్నాయండి, ఊరికే కాదు, దీనికి లక్షలు ఖర్చు పెట్టాం. మాకని కొన్ని ఉంటాయి, కొన్ని బయట చెప్పలేం, కానీ చెప్పలేని పరిస్థితులు కూడా వాళ్ళకి వేరే అవకాశం రూపంలో దాన్ని కల్పిస్తాం మేము. వాళ్ళు కూడా బాగుండాలి కదా, నన్ను నమ్మి వచ్చేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడైతే సక్సెస్ అని చెప్తారో ఆ రోజు నేను హ్యాపీ అవుతాను. వాళ్ళు సార్ నేను ఇలా సాధించాను సార్ అంటే ఆహా అనిపిస్తాను, అబ్బా మన సబ్జెక్టు సూపర్గా పట్టింది వాళ్ళకి, వెరీ గుడ్ అనిపిస్తుంది. కాబట్టి ఏదైనా సాధ్యమే. ఓకేనా, చేసుకోండి. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు ధ్యానాన్ని చాలా సులభంగా కరెక్ట్ టయానికి చేసినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యువర్, థ్యాంక్ యూ మనీ.